జై భీమ్, జై శివల, జై మేరమయాడి. ఈరోజు మనం డోర్నకల్ నియోజకవర్గం మరిపేట మండలం పురుషోత్తమాయగూడెం దగ్గర ఏదైతే ఆకేరు వాగుందో అక్కడ గత వర్షాకాలంలో ఏదైతే భారీ వరదల కారణంగా ఈ రోడ్డు ఏదైతే కొట్టుకుపోయిందో ఇప్పటి వరకు ఈ రోడ్డు యొక్క మరమ్మతులు పనులు చేయకపోవడం చాలా దారుణం. ఈ రోడ్డు యొక్క మరమ్మతులు పనులు జరగకపోవడం వల్ల కంకర తేలి అలాగే రోడ్డు ష్రింక్ అవ్వడం వల్ల ఏదైతే 70-80 స్పీడ్లలో వస్తున్న వారు నడుపుకుంటే తెలియని వారు, ఈ యొక్క రోడ్డు గురించి తెలియని వారు ఇక్కడ దరిదాపు 10 నుంచి 15 కార్లు ఇక్కడ యాక్సిడెంట్కు గురైనట్టు మా దృష్టిలోకి రావడం జరిగింది. అందుకోసం ఈ యొక్క రోడ్డు ఏ విభాగం యొక్క పరిధిలో వస్తుందో ఆ విభాగానికి సంబంధించిన వారు త్వరితగతిన టెంపరీగా ఈ యొక్క రోడ్డుని బ్లాక్ టాప్ రోడ్ చేయాలని చెప్పేసి మేము లంబాడీల ఐక్యవేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క స్థలం ఏదైతే ఉందో, ఈ యొక్క రోడ్డు అయితే ఏదైతే ఉందో ఇది ప్రమాదాలకు నిలువుగా కనబడతా ఉంది. ఇక్కడ కంకర తేలి ఉంది. ఇక్కడ ఏదైతే మన యొక్క రోడ్డు ఏదైతే ఉందో టెంపరీగా ఏదైతే రోడ్ వేశారో ఆ రోడ్డు చాలా డౌన్లో అయిపోవడం వల్ల ఇక్కడ చాలా ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి త్వరితగతిన ఈ రోడ్డును పూర్తి చేయకుంటే 2-3 రోజుల్లో ఈ యొక్క రోడ్డును బ్లాక్ టాప్ రోడ్డుగా కానీ లేకుంటే ఇంకా గ్రావెల్ వేసి ఫిల్ చేసి రోలింగ్ చేయకుంటే ఈ యొక్క రోడ్డును మేము ఆపుతామని చెప్పేసి, వాహనాలను ఆపుతామని చెప్పేసి మేము లంబాడీల ఐక్యవేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాణ నష్టం అలాగే వెహికల్ నష్టం జరుగుతూ ఉంది. అందుకోసం సదరు డిపార్ట్మెంట్ వాళ్ళు లేకుంటే సదరు కాంట్రాక్టర్ త్వరగా దీనిని రోడ్డు వేయాల్సిందిగా మేము లంబాడీల ఐక్యవేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల అతి త్వరలో ఇక్కడ టెంట్ వేసుకోవడం కానీ లేకుంటే రాస్తారోకో చేయడం కానీ చేస్తామని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాము. జై భీమ్, జై సేవల.